మీరు చెప్పండి. ఈ బెంగాల్లో బాగా వేస్తున్నామని చెప్తున్నారు సరే, మరి ఈ కేరళలో ఎందుకు మీ మీ హిందుత్వ ఎజెండా ఎందుకు పనిచేయట్లేదు? అక్కడ ఎర్రకోటను బద్దలు కొట్టడం మీకు సాధ్యమేనా? ముఖ్యంగా ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా భారతీయ కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు సిపిఐ సిపిఎం గురించి ఒకప్పుడు కర్షకులకు కార్మికులకు అండగా ఉన్న పార్టీ ఈరోజు దేశ చరిత్రలోనే కనుమరుగైపోయి చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి రావడానికి గల కారణము వాళ్ళ స్వయంకృపరాధముకు తప్ప వేరే వాళ్ళు కారణం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను మేడం. ఎందుకు అంటే మరి ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళకి ఎప్పటికెప్పుడు మార్చుకోకపోవడము. ఏ రోజున్న వ్యక్తి రేపటికి డే మారినట్టు పరిస్థితులు కూడా మారుతాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా సిపిఐ సిపిఎం మారకపోవడము, ఒకటే సింగిల్ నాయకత్వాలను పెట్టి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ పార్టీని నడపడము. ఇక్కడ కూడా మనము నాకు తెలిసిన రాజకీయం నుంచి ఈ నారాయణ గారు రాఘవులు తప్ప ఇంకెవరు లేకుండా వాళ్ళే సిపిఐ సిపిఎంకు అధ్యక్షులు, ఇంకెవరు సెకండ్ క్యాడర్ ఎవరు అనేది కూడా తెలంగాణ సమాజానికి తెలియకుంటుంది. నేను కూడా ఒక స్టూడెంట్ లీడర్గా ఉండి కర్నూలులో చదువుకున్న నాడు ఎస్ఎఫ్ఐ అంటేనే అది ఉండేది. మేము ఏవి ఉన్నా వాళ్ళు ఎస్ఎఫ్ఐ ఉన్నా కానీ అక్కడ ఎంతో గొప్పగా కనబడేది. ఆ సెకండ్ నాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా, ఏ నియోజకవర్గంలో కూడా పార్టీని బలోపేతానికి కృషి చేయకుండా, బహుళ నాయకత్వానికి అధికారాన్ని పెంచకుండా, ఒక వ్యక్తి కేంద్రంగానే ధర్నాలు జరిగినా రాస్తారోకోలు జరిగినా ఆ సెంటర్ అప్గా జరగడంతో పార్టీ స్వయంకృపరాధంగా వారిది వాళ్ళే పార్టీని నాశనం చేసుకున్నారు తప్ప ఇంకెవరు కారణం కాదు. ఏ రోజు మనం చేంజ్ అవ్వాలి, పార్టీ విధానాలు చేంజ్ అవ్వాలి, ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చేంజ్ అవ్వాలి. దాంతోపాటు గ్లోబలైజేషన్గా ఒకప్పుడు ఒక రాష్ట్ర నేను సింపుల్గా చెప్తున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊరు నుంచి కామారెడ్డి పోవాలంటే అది పెద్ద గొప్పగా ఫీల్ అయ్యేటోళ్ళం. అది నెలలకు మా అమ్మ వాళ్ళతోటో తాత వాళ్ళతోటో పోతే ఎడ్ల బండి మీద పోయేటోళ్ళం, బస్సులు కూడా లేవు. దాని తర్వాత హైదరాబాద్ అంటే అది ఒక ఒక స్వర్గం లాగా ఉండేది. అంటే హైదరాబాద్ పోతున్నామంటే ఒక 100 మందికి చెప్పుకునేది ఇవాళ హైదరాబాద్ పోయేసినామని. ఇవాళ ఏమైంది, గ్లోబలైజేషన్గా మొత్తము రాత్రి ఎక్కడ ఉంటే పొద్దున ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. అంటే రాష్ట్రాల గ్రామ సరిహద్దులు, మా తాలూకా సరిహద్దులు, జిల్లా సరిహద్దులు దాటి రాష్ట్ర సరిహద్దులు నుంచి దాటి దేశ సరిహద్దులు దాచిపోయే పరిస్థితులు ప్రజలకు ఏర్పడినప్పుడు దానికి అనుగుణంగా విధానాలు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పార్టీ విధానాలను మార్చుకొని పార్టీలకు ఏది అవసరం అనేది అది విధంగా కొట్లాడ. కానీ అట్లా కాకుండా వీళ్ళు ఏం చేసిందంటే ఎప్పుడో స్వతంత్రం వచ్చిన నాడియో లేదంటే సిపిఎం పురుడు పోసుకున్న నాటు విధానాలనే ఇక కంటిన్యూస్గా మేము అదే విధానాలలో నడవాలి, అదే పద్ధతిలో పోవాలి. ప్రజలు ఎంత మార్పు వచ్చినా మేము మాత్రము మారము, మేము చెప్పినట్టే ప్రజలు మారాలనుకునే విధానంగా వాళ్ళు ఉద్యమాలు సాగించారు. స్టార్టింగ్లో కొంత వాళ్ళకు మంచి అనుకూలత ఉండే, మంచిగా ఉండే, రాష్ట్రాలలో గతమెంతో ఘనకీర్తి అని చెప్పుకునే విధంగా చాలా గొప్పగా ఉండే. వచ్చిన రాష్ట్రాలలో కూడా 10-15 ఏళ్ళు. ఈరోజు బీజేపీ ఒకసారి ఒక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 15 ఏళ్ళు 30 ఏళ్ళ 15-20 ఏళ్ళ దాకా ఉన్నట్టు సిపిఎం కూడా ఉంది. కానీ వాళ్ళు విధానపరమైన నిర్ణయాలు మార్చుకోకపోవడము, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మాట్లాడకపోవడం అదొకటి పెద్ద తప్పు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ కేరళ ఇష్యూ మీరు క్వశ్చన్ చేశారు కాబట్టి కేరళ అనేది అది మన భారతదేశానికే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా మనం చూడాలి, త్రిపుర కానీ ఒక కేరళ కానీ ఇక్కడ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కన్వర్టెడ్ అయ్యారు క్రిస్టియన్గా. అక్కడ మెజారిటీ ప్రజలు ఎవరంటే హిందువులు కాదు, అక్కడ వచ్చేసి క్రిస్టియన్స్ ఉంటారు. హైయెస్ట్గా మనం ప్రపంచము ఎక్కడ పోయి చూడండి, ఏ రాష్ట్రం పోయి చూడండి, తెలంగాణ వాదులు కొన్ని రాష్ట్రాలలోనే ఉంటుండొచ్చు కానీ కొన్ని దేశాలలో కేరళ వాళ్ళు చూడండి, మీరు ఎక్కడ పోయినా. నేను ఒకసారి నాగాల్యాండ్ పోయినాను, కోహిమా, ఒక 20 ఏళ్ళ కింద. అక్కడ ఆ వాతావరణానికి ఆ ఫుడ్ తినలేక ఇక్కడ ఏదన్నా హోటల్ మంచిగా ఉందా అని మా ఎంప్లాయ్ సార్ ఇక్కడ ఒక కేరళ హోటల్ ఉన్నది అని చెప్పేసి తీసుకెళ్ళాడు. ఎక్కడ పోయినా ఏ ప్రాంతం పోయినా వాళ్ళు మైగ్రేట్ అయిపోయి వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మెజార్టీగా క్రిస్టియన్స్ రావడము,
అక్కడ హిందువుల పాపులేషన్ తగ్గడము, వాళ్ళ అక్కడ ఉన్న సర్కమ్టెన్సెస్ సిచ్యువేషన్స్ కూడా వాళ్లకు అనుగుణంగా కొన్ని రాకపోవడంతో వాళ్ళు అదే విధానం కరెక్టేమో అనుకొని ముందుకెళ్తున్నారు. కానీ రాబోయే రోజులలో బీజేపీ కూడా అక్కడ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నది. మేము కూడా అక్కడ ప్రజలు ఎందుకు అంత స్ట్రిక్ట్ అయిపోయారు, కొత్త విధానానికి ఎందుకు రాకపోతున్నారు, ఇంత ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఎక్స్పాన్షన్ అయ్యిండ్రు, ఏ రాష్ట్రంలో చూసినా ఏ మూలలో చూసినా ఒక కేరళ హోటల్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక దగ్గర ఉద్యోగంగానో ఏదో ఒకటి వ్యాపారంగానో సెటిల్ అయ్యారు. ఎక్కడైతే గుజరాతీస్ ఎట్లా సెటిల్ అయ్యారో కేరళ వాళ్ళు కూడా అంత పెద్ద మొత్తంలో సెటిల్ అయ్యారు. కానీ అక్కడ కొన్ని పరిస్థితులను కప్పిపుచ్చారా, లేకంటే వాస్తవంగా ప్రజలకు తెలియనీయలేరా? ఇప్పుడు అదేందనేది నెక్స్ట్ మా యొక్క కార్యాచరణ కానీ మా యొక్క ఆలోచన కానీ ఆఫ్టర్ పశ్చిమ